చంద్రబాబు గారు అప్పట్లో టిడ్కో ఇళ్ళకి సంబంధించి ఒక్కొక్క లబ్ధిదారు నుంచి 3.5 లక్షల రూపాయలు వాళ్ళ పేరునే బ్యాంక్ లోన్స్ తీసుకున్నారు. అట్లాగే 50,000 వాళ్ళ చేత కట్టించారు. బట్ ఆ ఇళ్ళు ఏవి పూర్తి కాలేదు. జగన్ వచ్చాక ఒక 50,000 ఇళ్ళు ఏమో పూర్తి చేసి ఇచ్చారు. మిగతా 3 లక్షలు ఏమో ఇళ్ళు అక్కడే ఉన్నాయి. ఒకటి 20% అంటారు, ఒకటి 30 అంటారు, ఒకటి 70 అంటారు, ఒకటి 80 అంటారు. అదేంటనేది ఇప్పుడన్నా చేస్తారో లేదో తెలియదు. వాళ్ళకైతే బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నమాట వాస్తవం. ఇది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు జగనన్న ఇళ్ల స్థలాలకి ఇదివరకు 10 లక్షల వరకు ప్రభుత్వం షూరిటీ ఇవ్వడం వలన అప్పులు వచ్చినాయి. ఇళ్ళు కట్టుకున్నారు చాలామంది. అందుకే 7 నుంచి 10 లక్షల ఇళ్ళు పూర్తయినాయి, లేదా 80% 90% పూర్తయినాయి ఇప్పటిదాకా అనేది. అయితే ఇప్పుడు బ్యాంకులు కానీ, నాన్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ కానీ, ప్రైవేట్ హోమ్ ఫైనాన్స్ సంస్థలు కానీ లోన్స్ ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ప్రభుత్వం హామీ ఉంటేనే ఇస్తామని చెప్తున్నారు. ప్రభుత్వం వైపు నుంచి హామీ ఎవరిస్తారో, ఎవరిని అడగాలో తెలియనటువంటి పరిస్థితి. అప్పట్లో అయితే ఆటోమేటిక్గా వాలంటీరు సచివాలయం ద్వారా పని జరిగిపోయింది. ఇప్పుడు అది కాస్త కొత్త సంక్షోభం అవుతుంది. ఎక్కడే ఎదగనీయకుండా, ఒకప్పుడు రాజీవ్ గృహకల్ప, రాజీవ్ స్వగృహ, ఇందిరమ్మ ఇళ్ళు అంటూ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభించి అందులో సగం పూర్తయినవి, లేదా మూడొంతులు పూర్తయినవి, లేదా 100% పూర్తయినవి కూడా ఇవ్వకుండా రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి టైంలో అధిష్టానం ఆపిచ్చింది. ఏదో కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం తెగించి చివరిలో కాంగ్రెస్తో విభేదించిన టైంలో తిరుపతి లాంటి చోట్ల కొన్ని ఇళ్ళు ఇచ్చేశాడు. బట్ ఓవరాల్గా చూసుకుంటే చాలా చోట్ల అట్లాగే ఉండిపోయినాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కానీ, అక్కడ టీఆర్ఎస్ కానీ ఇవ్వకుండా అది రాజశేఖర రెడ్డి పేరు వస్తుందని ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే మొన్నటిసారి టిడ్కో ఇళ్ళని జగన్మోహన్ రెడ్డి ఆపి చివరిలో ఒక 50,000 మాత్రం పూర్తి చేసి, ఇప్పుడు వీళ్ళు సాంతం ఏది చేయకుండా ఆపేసేటటువంటి పరిస్థితి కనబడుతోంది.